శత్రువులని విభజించి పాలించాలి అన్నటువంటిది బ్రిటిష్ వాళ్ళ విధానం. మనకి రాజకీయాల్లో కూడా ఇదే నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం సాక్షి అట్లాంటి ప్రయత్నం చేస్తోంది. ఏదైతే సీనియర్లు జూనియర్లు అన్నటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏంటి అంటే ఇక్కడ జూనియర్లకు అవకాశం ఇచ్చి సీనియర్లను పక్కన పెట్టారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన ఆరోపణ కూడా అదే, సీనియర్లందరినీ పక్కన పెట్టి జూనియర్లకు ఇచ్చారు. జూనియర్లకు ఇవ్వకపోతే భవిష్యత్ పార్టీ ఎక్కడ నిలబడుతుంది? ఇచ్చినా తాము పోయాం కాబట్టి ఇక్కడ వీళ్ళని కూడా పోవద్దు అనుకుంటుందా చూడాలి. ఇక్కడ బేసిక్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు తీవ్ర నిరాశ కలిగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నాయకులకు కాదని కొత్త వారికి చోటు కల్పించారు. తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసి పార్టీలో జిల్లాల్లో కీలకంగా ఉన్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడం మీద ఆ పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది. 24 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా మంత్రి పదవులు చేపడుతున్నారు. 2014-19 మధ్యకాలంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు గెలిచిన వారికి అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారు అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేష్కి మాత్రం మళ్ళీ మంత్రి పదవులు వచ్చాయి. మిగతా వాళ్ళకి పదవులు దక్కలేదు. గంటా అయ్యన్నకి పదవులు దక్కలేదు. అట్లాగే తూర్పులో జనసేనకి ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్, కందులు దుర్గేష్ మంత్రులు అయ్యారు. తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచినట్టు వాసంశెట్టి సుభాష్కి అనూహ్యంగా మంత్రి పదవి లభించింది. ఆ జిల్లాకే చెందిన సీనియర్లు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చంద్రరాజప్ప, గోరంట్ల బుచ్చి చౌదరికి మంత్రి పదవులు ఇవ్వకపోవడం మీద టీడీపీలో ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా అనుకున్నట్టుగానే నిమ్మల రామానాయుడికి కేబినెట్ బెర్త్ దక్కింది. ఆ జిల్లాలో సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణాజీకి నిరాశ ఎదురైంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వర, శ్రీరామ్ తాతయ్య వంటి వాళ్ళకి కాకుండా ఎన్నికల ముందు టీడీపీలో చేరి నూజివీడి నుంచి గెలిచిన పార్థసారికి మంత్రి పదవి దక్కడం గమనార్హం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, దూలిపారి నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబులకు నిరాశ తప్పలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏలూరు సాంబశివరావు, నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం రాలేదు. చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆ జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని నిరాశకు లోనయ్యారు. కడప జిల్లా నుంచి రెడ్డప్ప గారి మాధవి, వరదరాజుల రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పదవి ఇచ్చారు. కర్నూలు జిల్లా నుంచి సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మొండి జోజు పెట్టారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులను పరిగణలోకి తీసుకోకుండా కొత్తగా వచ్చిన సవితికి మంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం విశేషం. బీజేపీ తరపున ఎమ్మెల్యే గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. గతంలో చంద్రబాబు కోటలో కీలక నేతగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన్ని చంద్రబాబు కాదనలేరనే చర్చ జరిగింది. కానీ బీజేపీలోనే ప్రధాన వర్గం, టీడీపీలోని మరో వర్గం ఆయన వ్యతిరేకించడంతో మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్యే గెలిచిన మంత్రి పదవి పొందలేకపోవడం సుజనాకి తీవ్ర నిరాశ కలిగించే విషయమే. మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యం లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 24 మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలకు కలిపి 4 పదవులు దక్కాయి. ఆర్థిక రాజధానిగా వహించే విశాఖ జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరికి అవకాశం రాగా విజయనగరం జిల్లాలో మాత్రం 2 అవకాశం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు 3 చొప్పున మంత్రి పదవులు లభించినాయి. విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు 2 చొప్పున పదవులు ఇచ్చారు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి, కడప, చిత్తూరు జిల్లాలకు 1 చొప్పున మంత్రి పదవులు దక్కినాయి. జనసేన తరపున 4 మంత్రి పదవులు లభిస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ 3 మాత్రమే దక్కాయి. జనసేన నుంచి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, కందులు దుర్గేష్ మాత్రమే అవకాశం దక్కింది. దీంతో మంత్రి పదవులు ఆశించిన కొనతాల రామకృష్ణ, పంతం నానాజీ, పులవర్తి రామాంజనేయులు అసంతృప్తితో ఉన్నారంటూ వాస్తవంగా వాళ్ళకు ఉన్నా లేకపోయినా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది సాక్షి ఇప్పుడు.